కాబట్టి మీకు చాలా ఆస్కారం ఉంది. మీరు చూసిండు మన బడ్జెట్లో. కానీ ఒక్కటి ఉంది తప్పని ఏంటంటే మీరు అప్పీల్ చేసేది ఏంటంటే మీరు ఎంత గొప్పగా ఎదిగితే ఆ ఎదుగుదలలో ఈ దేశ యూనివర్సిటీ ఇన్వాల్వ్ కావాలి. ఇవాళ ప్రపంచంలో అమెరికా లాంటి దేశమే నిరుద్యోగ సమస్య నుంచి ఎట్లా బయటకెళ్ళిపోతుంది చూస్తుంది. ప్రపంచంలో అంతా ఉంది కదా. 140 కోట్ల జనాభా ఈ దేశం ఆ యూనివర్సిటీ ఇన్వాల్వ్ చేయాలి. 50 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినప్పటికీ కూడా ఇవాళ బాజాప్తా బడ్జెట్లో మీ అందరికీ కూడా బ్యాంకుల పరంగా ఎట్లా సపోర్ట్ చేయాలో ఆ విషయం అంతా ఇచ్చింది. దాన్ని నేను చెప్పాల్సి లేదు. నాకు ప్రతి ఒక్కరికి అసలు ముడిపేమో చాలా కఠినంగా ఉన్నాయి. సరళతరం చేసి మీరు ఒక మనిషికి ఉద్యోగం ఇస్తే ఫస్ట్ సాలరీ పెయిడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అంటే నిరుద్యోగ సమస్యలు ఎంత తప్పపడుతూ చూస్తూ ఉంది. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, మీ దగ్గర బాగా గొప్పగా కానీ మీ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా మీతో పాటు టెన్షన్ లేకుండా ఉండే జీవితాలు ప్రసాదించేటువంటి భాగ్యం కలగాలని మాత్రం కోరుతున్నాను. వాళ్ళ శ్రమ లేకుండా వాళ్ళ ప్లాన్ లేకుండా మన సంస్థ ఉపయోగపడి దాని మీద కూడా దృష్టి పెట్టమని చెప్తున్నా. మీరు ఉపన్యాసాల కోసం రాలే, నాకు తెలిసిన కదా మంచిగా కలిసి మాట్లాడుకోవడం బోధికి పోదాలని వచ్చింది. నేను విశ్లేషించగా ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే ఒకప్పుడు ఉండే పరిస్థితి ఉంది. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇండియా దట్ ఇస్ నాట్ ఎ గోల్ టుడే. కేవలం మాత్రమే కాదు, దట్ ఇస్ అ ప్రాక్టికల్ వన్. అనేక ఆవిష్కరణలు ఇవాళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీ అంకురాలు స్టార్టప్స్ ఏమవుతుందో దాన్ని మాటలు కాదు కదా అన్ని రకాల ఆచరణ చేస్తున్నాం. కాబట్టి సాధ్యమైంది. కాబట్టి డెఫినెట్గా మీ మేధాశక్తి, మీ కమిట్మెంట్, మీ కన్విక్షన్ మీద ఈ దేశ ఎదుగుదలలో మీ భాగస్వామ్యం గొప్పగా ఉండాలని మనసులో కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు. నమస్కారం. థ్యాంక్ యూ రాజేంద్ర గారు. అండ్ రియల్లీ ఐ ఫీల్ బ్లెస్డ్ అండ్ హానర్డ్. ఈ సంవత్సరం వచ్చారు.